అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సీఎం సొంత నియోజకవర్గమైనటువంటి కొడంగల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా కొడంగల్ నియోజకవర్గానికి వెటర్నరీ మెడికల్ కళాశాల మంజూరు చేయడం జరిగింది. ఆ కళాశాల నిర్మాణానికి సంబంధించి భూసేకరణ కూడా పూర్తి చేయడం జరిగింది. భూసేకరణకు సంబంధించి ఎవరైతే భూములు కోల్పోతున్నటువంటి రైతులున్నారో వారందరికీ కూడా 1 ఎకరానికి 10 లక్షల రూపాయల నష్టపరిహారంతో పాటు 125 గజాల ఇంటి నిర్మాణానికి స్థలం, అదేవిధంగా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామనేటటువంటి హామీని ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. దీంతో రైతులంతా కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. కొడంగల్ మండలం అప్పాయిపల్లి దగ్గర ఈ వెటర్నరీ మెడికల్ కళాశాల నిర్మాణానికి నిన్న కొంతమంది సర్వే చేసేందుకు, ఏరియల్ సర్వే నిర్వహించేందుకు అధికారులు అక్కడికి రావడం జరిగింది. దీంతో ఎవరైతే స్వచ్ఛందంగా భూములు ఇస్తామని చెప్పినటువంటి రైతులంతా కూడా ఆ సర్వే చేసేటటువంటి అధికారులను అడ్డుకున్నటువంటి పరిస్థితి. వారందరికీ ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ చేస్తాము అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ వారంతా రిజిస్ట్రేషన్ కార్యాలయానికి రావాలని పిలిచినా కూడా వారు వెళ్లకుండా పూర్తిగా నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. వారికి ఏదైతే నష్టపరిహారం కింద 10 లక్షల రూపాయలు, 125 గజాల ఫ్లాటు, అదేవిధంగా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం అనేటటువంటి హామీ ఇచ్చారు, ఆ హామీ పూర్తి స్థాయిలో అమలు చేయట్లేదు అనేటటువంటి ఆరోపణలు చేస్తూ వారంతా కూడా నిన్న ఏదైతే ఏరియల్ సర్వేకి వచ్చినటువంటి అధికారులను అడ్డుకోవడం జరిగింది. అప్పాయిపల్లి గ్రామంలోని రైతు వేదిక దగ్గర ఎవరైతే భూములు కోల్పోతున్నటువంటి రైతులు ఉన్నారో వారంతా కూడా సమావేశం ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి. దీంతో మరొకసారి అధికారులు వారందరితో కూడా చర్చలు జరిపేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లగచర్ల గ్రామంలో ఘటన తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా అభివృద్ధి పనులు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒకసారిగా రైతులంతా కూడా కొంత వ్యతిరేకంగా మాట్లాడినటువంటి నేపథ్యంలో కొంత ఇదంతా కూడా హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, హాట్ టీవీ, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.